అవినీతి నిరోధక శాఖకు భారీ తిమింగళం చిక్కింది. నెల్లూరు జిల్లా పరిషత్ సీఈఓగా పనిచేస్తున్న బొబ్బా రామిరెడ్డి కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహితుల పేరు మీద పెద్ద ఎత్తున భూములు, ఇళ్లకు సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న అధికారులు స్వాధీనం చేసుకున్న ఆస్తుల లెక్క తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నెల్లూరు జిల్లా పరిషత్ సీఈఓ బొబ్బా రామిరెడ్డి ఇళ్లపై అవినీతి నిరోధక శాఖాధికారులు వలపన్ని పట్టుకున్నారు. నెల్లూరు, గుంటూరు, చిత్తూరు, రంగారెడ్డి జిల్లాల్లోని 14 ప్రాంతాల్లో ఏకకాలంలో ఇళ్లపై దాడులు చేసి భారీగా ఆస్తులు గుర్తించారు. నెల్లూరులోని ఆయన నివాసంలో చేపట్టిన తనిఖీల్లో 2 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులో 4 అంతస్తుల భవనం, 2 బ్యాంకు లాకర్లు, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో 10కి పైగా ఫ్లాట్లున్నట్టు గుర్తించారు. 10 లక్షల రూపాయల ప్రామిసరీ నోటు, 1,80,000 నగదు, 26 లక్షల రూపాయల చెక్కులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు జిల్లా పరిషత్ సీఈఓగా ఉన్న రామిరెడ్డి నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్, జిల్లా పంచాయతీ అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత కొంతమందికి అప్పిచ్చున్నారు. 50 లక్షల రూపాయలు కూడా డ్యూ ఉంది, ఈయనకి ఇవ్వాల్సింది. ఇట్లా ఈయన అక్రమంగా సంపాదించిన కొంత డబ్బులు వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడం, ఆఫ్ రికార్డ్ ఏది కూడా రికార్డుగా పెట్టుకోకపోవడం, ఇవన్నీ అంటే మార్చి నెలలో రిటైర్మెంట్ ఉంది ఆయనకి. ఈ తర్వాత ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకునే దానికి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీస్ ఇన్ఛార్జిగా ఉన్నాడు మన జిల్లాకి. తర్వాత నెల్లూరు మున్సిపల్ కమిషనర్గా ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఈ రిటైర్మెంట్ మూమెంట్లో కొన్ని అభియోగాలు ఆయన మీద ఎక్కువగా ఇబ్బడిగా సంపాదిస్తున్నాడు, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ అక్రమాలకు పాల్పడే కింద స్థాయి మీద ఎవరు వాటి మీద చర్యలు తీసుకోకుండా వాళ్ళ దగ్గర కూడా కలెక్ట్ చేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి. దాని మీద మేము దర్యాప్తు చేస్తున్నాం. దాంట్లో ఇప్పటి వరకు రికార్డెడ్గా మనకు వచ్చిన వాల్యూస్ 2 కోట్ల రూపాయలు పైచిలకు అక్రమాస్తులు ఉన్నాయనేది తేలుతా ఉంది. మిగిలినవి కూడా బయటకు తీయాల్సి ఉంది. ఇప్పుడు హైదరాబాద్ వివేకానంద నగర్లోని అపార్ట్మెంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేశారు. 70 లక్షల రూపాయల విలువైన ఆస్తుల దస్త్రాలు గుర్తించారు. తిరుపతిలోని రామిరెడ్డి బంధువులు, మిత్రుల ఇళ్లపైన దాడులు చేశారు. రామిరెడ్డి మిత్రుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్న పెద్దయ్య నాయుడు ఇంట్లో సోదాలు చేసి భారీగా నగలు, దస్తావేజులు, స్వదేశీ, విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. పెద్దయ్య నాయుడిని వెంటపెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలనా భవనంలోనూ సోదాలు చేశారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడులో రామిరెడ్డి సొంత గృహంతో పాటు అత్తగారి ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. తక్కెళ్లపాడులో కుమారుడు శ్రీకాంత్ రెడ్డి పేరిట 65 సెంట్ల స్థలం, నెల్లూరులో సోదరుడు నాగిరెడ్డి పేరిట 200 చదరపు గజాల స్థలం, నల్లపాడులో రామిరెడ్డి పేరిట ఉన్న 227 చదరపు గజాల స్థలం, గూడూరులో ఓ అపార్ట్మెంట్, రంగారెడ్డి జిల్లాలో తమ్ముడి పేరిట కొనుగోలు చేసిన భూమి ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు సంబంధించిన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు దొరికిన దస్త్రాలు, ఆధారాలు పరిశీలిస్తున్న అధికారులు మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నారు.